సినీ నటుడు, నృత్య దర్శకుడు లారెన్స్ రాఘవ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం తమిళనాట విస్తృతంగా జోరుగా సాగింది. అయితే ఆయన యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి రాబోవడం లేదు. ముఖ్యంగా తిరుచి ఈస్ట్ సీట్ నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి నిర్ణయాలు ఏవీ లేవని చెప్పని ప్రకటించారు. ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో ఒక సస్పెన్స్ని లేవదీశారు. తన అభిమానులతో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ఇటువంటి మాటలు పెద్ద పెద్దవన్నీ ఉపయోగించారు. కానీ సడన్గా ఎందుకో ఈ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం తరపున తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయడం లేదని స్పష్టంగా ప్రకటించారు. దీని మేరకు ఆయన ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. టీవీకేలో ఏళ్ల తరబడి పార్టీ కోసం పాటుపడిన వాళ్ళు, అది పుట్టి 2 ఏళ్ళు అయింది, ఏళ్ల తరబడి పార్టీ కోసం పాటుపడిన వాళ్ళ గురించి చెప్తున్నారు. సో విజయ్ సినీ హీరోగా ఉన్నప్పుడు ఆయన కోసం గోడలపై పోస్టర్లు అతికించిన వారు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఆ పార్టీ కోసం కష్టపడ్డవారు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం ఒకరిని పోటీకి పెట్టాలా లేక తాను పోటీ చేయాలా అనే దానిపై విజయ్ నిర్ణయం తీసుకుంటారని లారెన్స్ తెలిపారు. ఇప్పుడు పోటీ చేయకుండా తాను రాజకీయాల్లోకి రానట్లు కాదని ఆచితూచి వ్యవహరించి రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పని ఆయన క్లారిటీ ఇచ్చారు. తిరుచి ఈస్ట్ సీట్లో ఇదే కాదు, రాజకీయంగా తమిళనాడులో అనేక వ్యూహాలు అమలవుతున్నాయి. ఎందుకంటే అన్నాడీఎంకే నుంచి దాదాపు 6 ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. తిరుచి ఈస్ట్తో పాటు ఈ స్థానాలన్నిటి కూడా దాదాపు 11 స్థానాలకి ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా టీవీకే గుర్తుపైనే పోటీలో దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యూహంలో భాగంగా ఎవరికైనా ఈ సీటును కేటాయిస్తున్నారా లేదా విజయ్ చివరి నిమిషంలో ప్రకటన, ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి 6 నెలలు అంటే ఇప్పుడు 1 నెల గడిచింది, ఇంకా 5 నెలల సమయం ఉంది, ఈ లోపు నిర్ణయం తీసుకుంటారు. 6 నెలల లోపు ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లారెన్స్ రాఘవ తాను ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవడం లేదు, రాజకీయాల్లోకి రావడం లేదు, అంటే రాజకీయాల్లోకి రానట్టు కాదు కానీ పోటీ చేయడం లేదనేది మాత్రం క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల విషయంలో మాత్రం తనకు క్లారిటీ ఉంది, అవసరమైన సందర్భంలో తప్పదు అరంగేట్రం అంటున్నారు లారెన్స్ రాఘవ.